హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కశ్యప్. వెల్కమ్ టు మై ఛానల్. వైజాగ్లో ఉన్న వాళ్ళు కానీ, ఇతర ప్రదేశాల నుండి వైజాగ్ వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు నేను చూపించబోయే ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళవలసిందే. మీరు ఆల్రెడీ టైటిల్లో చూశారు కదా, అదే జాగారం వాటర్ ఫాల్స్. ఈ ప్రదేశానికి ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళవచ్చు. వైజాగ్ నుండి సుమారు 50 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూసేద్దాము. ప్రస్తుతం మనం పెందుర్తి జంక్షన్ నుండి కొత్తవలస రైల్వే స్టేషన్ వైపుకు వెళ్తున్నాము. ఇప్పుడు కొత్తవలస జంక్షన్కు చేరుకున్నాము. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ జంక్షన్ నుండి జాగారం వాటర్ ఫాల్స్కి సుమారు 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇప్పుడు మనం అలమండ మరియు జామి అగ్రహారం మీదుగా జామి చేరుకుంటాము. మనం వెళ్ళే దారిలో రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన ప్రకృతిని మనం చూడవచ్చు. గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్ళాను. ఈ రోడ్లో వెళ్తే మనం జామి అగ్రహారం మీదుగా జామికి చేరుకుంటాము. ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకి రెండు పక్కల పంట పొలాలు కనపడతాయి. జామికి వెళ్ళడానికి ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇప్పుడు మనం జామి చేరుకున్నాము. ఇక్కడ నుండి మనం తిన్నగా వెళ్తే 10 మినిట్స్లో జాగారం వాటర్ ఫాల్స్కి చేరుకుంటాము. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నది వైజాగ్ రాయ్పూర్ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే. ఇప్పుడు భారత్ పెట్రోలియం బంక్ రైట్ సైడ్ మనకి కనిపిస్తుంది. దానిని దాటి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ చాలా చిన్న మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఈ దారిలో నుండి 2 వీలర్స్ పై ఈజీగా వెళ్ళవచ్చు. 4 వీలర్ అయితే ఒక్క వెహికల్ మాత్రమే వెళ్తుంది. మెయిన్ రోడ్ నుండి ఈ వాటర్ ఫాల్స్ లోపలికి కేవలం 1/2 కిలోమీటర్ మాత్రమే. వాటర్ ఫాల్స్ దగ్గరలో కార్ పార్కింగ్ ప్లేస్ లేదు కాబట్టి మనం 4 వీలర్ని మెయిన్ రోడ్ మీద ఒక పక్కన పార్క్ చేసుకుని వాటర్ ఫాల్స్కి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వర్షం పడినప్పుడు ఈ రోడ్ అంతా చాలా స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్కి నడుచుకొని వెళ్తున్నాము. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరకు చేరుకున్నాం. ఈ జాగారం వాటర్ ఫాల్స్ ని చూసిన తర్వాత మనం ఇంతసేపు పడ్డ శ్రమని మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంతటి చక్కని ప్రదేశంలో కొంతమంది ప్లాస్టిక్ కవర్స్, యూజ్డ్ ఫుడ్ ప్లేట్స్, కప్స్, వాటర్ బాటిల్స్ మరియు మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ పడేశారు. కాబట్టి దయచేసి ఇక్కడికి వెళ్ళేవారు పైన చెప్పినట్లుగా ఏ విధమైన వేస్టేజ్ని ఇక్కడ వేయకండి. ఇది నా రిక్వెస్ట్. ఏ రకమైన వేస్ట్ ఐటమ్స్ ఉన్నా ఒక కవర్లో జాగ్రత్త చేసి హైవేలో ఉండే డస్ట్బిన్లో వేయండి. ప్రస్తుతం మనం వాటర్ ఫాల్స్కి ఎదురుగా ఉన్నాం. ఇక్కడ ఒక వాక్వే ఉంది. ఈ వాక్వే మీదుగా కొంత దూరం వరకు వెళ్ళి వాటర్ ఫాల్స్ అందాలను చూడవచ్చు.
ఇదే మనం చూడాలి అనుకుంటున్న సుందరమైన ప్రకృతి అందాలతో కూడిన జాగారం వాటర్ ఫాల్స్. అతి తక్కువ మందికి తెలిసిన ఈ వాటర్ ఫాల్స్ ని మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూసి ఆనందించి అందరికీ వివరించండి. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతూ జాగ్రత్తగా కాపాడుకోవాలని మరొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఫాల్స్ని చూసి రిటర్న్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కానీ ఇలాంటి నేచర్ వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని పెట్టండి. తిరిగి వచ్చే వీడియోలో కలుపుతాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ. జై హింద్. అందరికీ నమస్కారం.